హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు హవా నడిచిన విషయం మనకు తెలుసు. సో అప్పుడెప్పుడు ఘంటసాల గారు అండ్ దాని తర్వాత ఇళయరాజా గారు అండ్ రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఏఆర్ రెహమాన్, దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఈ విధంగా ఒక్కొక్కరుగా వాళ్ళ టైం ని చూపించుకుంటూ వస్తున్నారు. సో ఈ క్రమంలో ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అంటే పడి చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. సో వరల్డ్ వైడ్ గా సంబంధించి మ్యూజిక్ అంటే చెవులు కోసుకునే వాళ్ళందరూ కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ని ఇష్టపడుతుంటారు. సో ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో కానీ చూసుకున్నట్లయితే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎందుకో అంత ఆకట్టుకునేటట్టుగా లేదు. అండ్ అది ఆయన పర్సనల్ వర్క్స్ పరంగా కావచ్చు, లేదంటే కాన్సర్ట్స్ బయట ఎక్కువ ఈవెంట్స్ అనేది ఎక్కువైపోవడం వల్ల సినిమాలకు సంబంధించిన మ్యూజిక్ పరంగా ఆయన ఎందుకు ఇంతకుముందు ఇచ్చినటువంటి ఆ రోజా, బొంబాయి టైంలో ఉన్నటువంటి ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో, సో ఆ లవ్ స్టోరీ యొక్క మ్యూజిక్ మెలోడీ ఏవైతే ఉన్నాయో, సో అటువంటి సాంగ్స్ రావట్లేదని చెప్పి ప్రెసెంట్ రెహమాన్ గారి మీద చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా కూడా చూసుకున్నట్లయితే రెహమాన్ గారు ఓన్లీ శంకర్ గారికే పరిమితం అయిపోయారు. సో శంకర్ సినిమాస్ కి మాత్రమే మన రెహమాన్ ఇస్తారనుకున్నాం. సో లాస్ట్ లో మనం విన్నదైతే ధనుష్ నటించినటువంటి రాయన్ సినిమా, అంటే ఒక మంచి మ్యూజిక్ అనిపించినటువంటి ఫీల్ ఉన్నటువంటి సాంగ్స్ ఆ సినిమాలోనే ఉన్నాయి. సో ఆ తర్వాత మళ్ళీ ఏదైనా మంచి సినిమా తీస్తారంటే రీసెంట్ గా బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా రాబోతున్నటువంటి RC16 గురించి చాలా మంది కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి ఇప్పటికే 3 సాంగ్స్ ఇచ్చారంట. బట్ ఇప్పటికీ జనాలందరూ కోరుకునేది ఏంటి, ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ కోరుకునేది ఏంటి అంటే, సో మనకి ఆ రోజా, బొంబాయి టైంలో ఉన్నటువంటి ఆ క్యూట్ మ్యూజిక్ ఏదైతే ఉందో, సో మనసుని హత్తుకునేటటువంటి ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో, సో అలాంటి మ్యూజిక్ ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఏఆర్ రెహమాన్ గారు చెప్పింది ఏంటంటే, చాలా కాలం తర్వాత నేను మళ్ళీ ఒక లవ్ స్టోరీ కొట్టబోతున్నాను మ్యూజిక్ అని చెప్పడం జరిగింది అనమాట. సో ధనుష్ హీరోగా బాలీవుడ్ లో రాబోతున్నటువంటి తేరే ఇష్క్ మే అనేటటువంటి సినిమాకి సంబంధించి ఒక ట్రూ ఇన్సిడెంట్ మీద నడుస్తున్నటువంటి స్టోరీ అనమాట. సో ఈ స్టోరీకి ప్రెసెంట్ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందించబోతున్నారు. సో దీనికి సంబంధించి ఏఆర్ రెహమాన్ గారే చెప్పారనమాట. సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే నా మీద కాస్త కొంతమందికి ఏదో ఆ మ్యాజిక్ రావట్లేదు అనుకుంటున్నారు, బట్ ఈసారి ఈ లవ్ స్టోరీ సినిమాకి నేను గట్టిగా కొడతాను, అంటే లైక్ మీరు ఏ ఫీల్ అయితే కోరుకున్నారో అటువంటి ఫీల్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి ఏఆర్ రెహమాన్ గారే చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా మళ్ళీ ధనుష్ సినిమాలోనే మనకి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే వినపడబోతుంది అనమాట. సో మ్యూజిక్ పరంగా మనకి తెలుగులో మనకి చూసుకున్నట్లయితే డిఎస్పీ తమన్ ఉన్నట్టు ఈ మధ్య అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు. సో ఈ పరంగా చూసుకున్నట్లయితే మ్యూజిక్ డైరెక్టర్స్ లో కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది. సో ఈ క్రమంలో మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారు కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే మన RC16 లోనే ఏమైనా కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయనే విషయం మనకి తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పటి వరకు మీరు విన్నటువంటి సాంగ్స్ అంటే ఏఆర్ రెహమాన్ గారి, పర్టికులర్ గా ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ లో మీకు ద బెస్ట్ సాంగ్, నాట్ ఏ మూవీ, జస్ట్ బెస్ట్ సాంగ్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. అండ్ మ్యూజిక్ లవర్స్ అందరికీ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ కంటెంట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.